హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జాను అయితే అర్ధరాత్రి రోడ్డు మీద పరుగులు పెడుతూ ఉంటే జై కూడా జానుని వెనకాలే ఫాలో అవుతూ ఆగు జాను ఆగు అని అయితే వెనకాలే పరిగెడుతూ వస్తూ ఉంటాడు. జై నుంచి తప్పించుకుంటూ జాను ఇంకా ఫాస్ట్గా పరిగెట్టుకుని వచ్చి ఒక చెట్టు వెనకాల అయితే దాక్కుంటుంది ఆ చీకట్లో. జాను, మర్యాదగా నువ్వెక్కడున్నా బయటికి రా, లేకపోతే నేను మీ వాళ్ళని ఏం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు అని జై అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న జాను, సార్ వద్దు సార్, మా నాన్నని ఏమి చేయకండి, మా వాళ్ళని ఏమీ చేయకండి అని జై ముందుకు వచ్చి వేడుకుంటుంది. ఇక వెంటనే జాను అని జై దగ్గరగా వెళ్ళబోతూ ఉంటాడు. ఇక వెంటనే జై నీ జాను గెంటేసి ఇక పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్లోకి అయితే పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది. ఇక వెనకాలే జై కూడా జానుని ఫాలో అవుతూ పరిగెట్టుకుంటూ వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళగానే మళ్ళీ జాను, ఎందుకు జాను ఇలా చేస్తున్నావు, నువ్వంటే నాకు ప్రాణం జాను, నా ప్రేమని అర్థం చేసుకో జాను అని అయితే జై రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ఆ బిల్డింగ్ పైకి ఎక్కిన తర్వాత అక్కడి నుంచి వెనకాలకి చూస్తే వెనకాలకి వెళ్ళడానికి ఇంకా ప్లేస్ ఏమీ ఉండదు. ఇక జైని తప్పించుకుని జాను మళ్ళీ ఆ బిల్డింగ్ దిగి కిందకి ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇక కిందకి వచ్చేసరికి అక్కడ ఒక సుమోలో ఎవరో వెళ్తూ ఉంటారు. సార్ ప్లీజ్ సార్, నాకు హెల్ప్ చేయండి సార్ అని అయితే లిఫ్ట్ ఇవ్వమని ఆ సుమోలో ఉన్న వాళ్ళని అడుగుతుంది. ఇక ఆ సుమోలో ఒక 6 వ్యక్తులు మగవాళ్ళు రౌడీలలాగా అయితే ఉంటారు. ఇక జై వస్తున్నాడు అనే కంగారులో వాళ్ళు ఎవరు అని కూడా చూడకుండా జాను అయితే వాళ్ళ కార్ అయితే ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటుంది. జాను ఆగు జాను అంటూ ఆ కార్ వెనకాలే పరిగెట్టుకుంటూ జై అయితే వస్తూ ఉంటాడు. ఇంతలో కారులో ఉన్న వ్యక్తులైతే, పాప నువ్వెక్కడికి వెళ్ళాలి, నువ్వెక్కడికి వెళ్ళాలంటే అక్కడ దించుతాం అని జాను మీద చేతులు వేస్తూ అంటూ ఉంటారు. ఇక జానుకి కోపం వచ్చి ఇక కారులోంచి దిగిపోతుంది. అలా దిగిపోతే వాళ్ళు జాను చుట్టుముట్టి జాను మీద ఆగాయిత్యం చేయడానికి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే అక్కడికి జై వచ్చి వాళ్ళను కొడుతూ ఉంటాడు. ఇక అలా కొడుతూ ఉండగా ఒక వ్యక్తి జైని గట్టిగా పట్టేసుకుని ఇక తల మీద, చేతి మీద, పొట్టలో మొత్తం ఫుల్గా అయితే కొట్టేస్తూ ఉంటారు. అలా కొట్టేసి ఇక ఆ రౌడీలు అక్కడి నుంచి అయితే పారిపోతారు. ఇక జాను అయితే జై దగ్గరికి వచ్చి, జై సార్ లేవండి లేవండి అని అయితే లేపుతూ ఉంటుంది. ఇక ఎంత మాత్రంకి జై లేకపోవడంతో ఇక హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళి జాయిన్ చేపిస్తుంది. ఇక జాను వాళ్ళ పేరెంట్స్కి, ఇక ఇంట్లో ఉన్న పని మనిషికి అందరికీ ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇక జైకి లోపల ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక బయట జాను అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ అయితే చెకప్ చేసి బయటకు వస్తుంది. డాక్టర్, ఇప్పుడు మా సార్కి ఎలా ఉంది అని అయితే అడుగుతూ ఉంటుంది. ఇక అలా అడగగానే డాక్టర్ అయితే సారీ, ఈజ్ నో మోర్ అని అయితే చెప్తుంది. ఇక ఆ మాటలు విని జాను ఒక్కసారిగా షాక్ అయిపోతూ లోపల ఉన్న జై దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళి, సార్ నన్ను క్షమించండి సార్, నేను ఒక్కసారి మీ వైపు నుండి కూడా ఆలోచించాల్సింది అని జై జై చేతిని పట్టుకుని జాను అంటూ ఉంటుంది. ఇక జాను నోటిలో నుంచి ఆ మాట రాగానే జై మెదడులో ఉన్న నరాలు అన్నీ మళ్ళీ మెదిలినట్టుగా మనకి చూపించి ఇక ఒక్కసారిగా జై అయితే జాను చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఇక అది చూసి జాను ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. మరి జాను మాటలతో మళ్ళీ జై అయితే బ్రతుకుతాడు. మరి ఇప్పుడు జాను జై నుంచి ఎలా తప్పించుకోనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.